అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందాలని చెప్తున్నారు. అసలు ఆయన ఉద్దేశం ఏమో ఉంది, దానికి సంబంధించి ఎలాంటి పేదవానికి ప్రభుత్వ పథకాలు అందాలి, ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీశారు. చెప్పండి, మీరు ఇప్పటిదాకా రివ్యూ మీటింగ్లో పాల్గొన్నప్పుడు కొన్ని సూచనలు సలహా చేశారు, ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేశారు, అసలు ఏంటి అది? అదేనండి, ఇప్పటివరకు కోటి రేషన్ కార్డులు ఉన్న పేదవాడికి ఇంకా రేషన్ కార్డు లేవు అంటుంటేనే దాని అర్థమవుతుంది ఇప్పుడు మ్యాక్సిమం అనర్హులకు చేతులకు పోతున్నది. కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వంలోనైనా అర్హులకు రేషన్ కార్డ్స్లు ఇవ్వాలా అని చెప్పాము. మాకున్న రిపోర్ట్స్ ప్రకారం ఏమవుతుందంటే కింది స్థాయి అధికారులని అధికార ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఉంటారో, వీధి నాయకులు, ఇంకేమేమి నాయకులు ఉంటారు, ఆ నాయకులందరూ పేదవాళ్ళకి చెందకుండా ఈ కింది స్థాయి సెక్రటరీలను ప్రలోభితం చేసి భయపెట్టి అనర్హులకు మళ్ళీ ఉన్న వాళ్ళకే ఈ రేషన్ కార్డులు, ఉన్న వాళ్ళకి ఇందిరమ్మలు ఇచ్చే లిస్టు తయారు చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలని చెప్పినాం మంత్రి గారికి. అడ్డుకోకపోతే ప్రజలని కలుపుకొని మొత్తం ప్రజా పోరాటాలు చేస్తాము. ఎవరైతే అనర్హులకు ఇచ్చిండ్రో అవన్నీ క్యాన్సిల్ చేయించి నిజమైన పేదవాళ్ళకి ఇప్పించుకుంటాము. ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అయింది, మేము ఎమ్మెల్యేగా 13 నెలలు, మాకు ఒక్క నిధులు కేవలం 2 కోట్ల రూపాయలు విడుదల చేయాలంటే విడుదల చేయట్లేదు, బాత్రూమ్లు సరిగా లేవని చెప్పి మంత్రి గారికి విన్నవించారు. దానిపైన ఏమన్నారు? ఇప్పుడు అడగటం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఒకటి, ప్రజల తరఫున ఎన్నికైనాము, వాళ్ళు ఇండ్లకి ఇస్తలేరు, కొడంగల్ కోల్హాపూర్కి వెళ్ళి తెస్తలేరు. నేను అన్నది కూడా అదే కదా, కొడంగల్లో మీ కాన్స్టిట్యున్సీలు ఎట్లయితే బిడ్డలు ఉన్నారో, పేద బిడ్డలు, ఆడబిడ్డలు కొల్హాపూర్లో ఎట్టున్నారో మా దగ్గర ఉన్నారు. మంతెన లాంటి గ్రామాలలో బాత్రూంలో పోవాలంటే పోలేని పరిస్థితులు ఉన్నాయి. అవి ఇవ్వండి అంటే అది ఒక 2 కోట్ల 6 నెలల నుంచి సుమారు 7 నెలల నుంచి పడి ఉంది కలెక్టర్ దగ్గర ఫండ్. దాన్ని రిలీజ్ చేయమన్నాము. అతను ఇప్పుడు అంటున్నాడు మంత్రి గారు ఆలోచిస్తాము, ఆలోచించకపోతే సరైన సమయంలో సరైన సమాధానం చెప్తాము. మంత్రి గారు మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎన్నోసార్లు కలెక్టర్కి మొరబెట్టుకోవాలి, కలెక్టర్ ఏదైనా హైదరాబాద్ నుంచి పావురం రాలేదు మేము ఇవ్వాలని చెప్పి ఒక సామెత ఇచ్చారు. అంటే పావురం అంటే హైదరాబాద్ నుంచి సందేశమా? అవును, సందేశాలు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నది కాబట్టి అక్కడ అంటే నేను ఏమని చెప్పానంటే బహిరంగంగా చెప్పాను, మీరు పగబడితే మా మీద పట్టండి, ప్రజల మీద పగబట్టకండి అని చెప్పాను. ఇది ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నేర్చుకోవాల్సింది. 10 సంవత్సరాలు మీరు ఏదైతే నరకం అనుభవించారో మళ్ళీ మీరు అదే బాటలో పోతున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, దక్షిణ తెలంగాణ మంత్రులకు కావచ్చు, లేకపోతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో మీ అందరికీ చెప్తున్నాను, మీరు మా ఆర్మూర్ లాంటి ప్రాంతం మీద కావచ్చు, కామారెడ్డి ప్రాంతం కావచ్చు, ఇది ఎందుకంటే ప్రజల మీద పగబట్టకండి. ప్రజలకు ఎక్కడైతే ఏదైతే న్యాయమైన వాటా ఉందో న్యాయమైన మాట ఇవ్వమని అడగడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరిగింది. చూద్దాం, వాళ్ళ చర్యలు చూద్దాం, వాళ్ళ ప్రతిస్పందన చూద్దాం. గత 10 ఏళ్ళుగా ఒక ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఈసారైనా ఇందిరమ్మ ఇల్లు 3500 కేటాయించారు, ఇంకా అదనంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అడుగుతున్నారు. దానిపైన ఎలాంటి స్పందన వచ్చి ఆలోచిస్తామన్నారు. ఇప్పుడు నేనేమన్నది అంటే, ఇప్పుడు ఉదాహరణకు అది తెలంగాణ అసెంబ్లీ కూడా అడుగుతుంది, 3 సార్లు అన్నం తిన్నోడికి మా పక్కనే పల్లెం వేస్తే ఎట్లా, మొదటిసారి అన్నం తినేవాడికి. కాబట్టి ఇప్పుడు బాన్సువాడ లాంటి నియోజకవర్గాలలో 10,000 ఇల్లు కట్టారు. మా ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక ఇల్లు కూడా కట్టలేదు. ఇప్పుడు వాళ్లకు 3,500, వీళ్ళకు 3,500. అది నేను అభ్యంతరం చెప్తలేను. ఎట్లయితే లాస్ట్ 10,000 కోట కంప్లీట్ అయింది, మాకు మొత్తానికి ఒక ఇల్లు లేదు. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంకా 50,000 ఇల్లు ఆయన సొంతం జేబులో పెట్టుకున్నాడు. ఇంకా ఆయన ఈ దక్షిణ తెలంగాణ మంత్రులు 50,000 ఇల్లు, సుమారు 4 లక్షల ఇళ్ళకు 50,000 ఇల్లు వాళ్ళ జేబులలో పెట్టుకున్నారు. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఇంకొక 3,500 ఇల్లు, మాకు మొత్తానికి 10 సంవత్సరాలు నష్టపోయినాం. కాబట్టి అదనంగా మనం ఆలోచిస్తామని చెప్పారు. ఆలోచించకపోతే ప్రజావేదికల మీద పోరాడతాం, తెలంగాణ అసెంబ్లీలో పోరాడతాం, ప్రతిపక్షంగా ఏది అడగాలో ప్రజా తరపు నుంచి అడుగుతూనే ఉంటాం. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆగడాలు ఎక్కువైపోయాయని చెప్పి మీరు ఇందాక సీఎం రేవంత్ రెడ్డిని కూడా కొన్ని మార్లు అన్న పరిస్థితి ఉంది. పీసీసీ అధ్యక్షుడికి మీరు ఈ సందేశాన్ని అందజేసే ప్రయత్నం చేస్తున్నారా? పీసీసీ అధ్యక్షుడు ఇప్పుడు అక్కడ చెప్పడం జరిగింది, అనవసరంగా లేనిపోని ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు కలిసి చెప్పాను, ఇవన్నీ వద్దు, ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలు వద్దు. మీకు ఒకవేళ చాతనైతే ఇప్పుడు ఎట్లయితే నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చాను, మీరు కొన్ని తీసుకురండి. నేనే చెప్తాను, ఎట్లయితే తెలంగాణ అసెంబ్లీలో చెప్పాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొన్ని పథకాల మీద నేను అభినందించాను. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వల్ల కావచ్చు, అది డైట్ ఛార్జీల వల్ల కావచ్చు, పెరిగిన దానివల్ల మంచి కొద్ది రకంగా ప్రభుత్వాన్ని అభినందించడం జరిగింది. అలానే ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ మంత్రగాళ్ళు, తాయితీలు గట్టు లోడైతున్నాడు ఇక్కడ ఆర్మూర్లో, వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు కలిసి రండి అభివృద్ధిలో. ఎందుకంటే అది ఎవరి సొమ్ము కాదండి. ఇప్పుడు అదొక సముద్రం హైదరాబాద్ అనేది. హైదరాబాద్ సముద్రంలో మన వాటా మనం తెచ్చుకుందాం. పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కమ్యూనిస్ట్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అందరం కలిసి ఇప్పుడు నేను తెచ్చాను ఇంటిగ్రేటెడ్ స్కూలు, నేను ఇంతపెట్టి హాస్పిటల్ తీసుకొస్తున్నాను, అట్లా ఏమేం కావాలో కలిసి పోరాడి తెచ్చుకుందాం. మళ్ళా యుద్ధమే.
కలిసి పోరాడి అభివృద్ధిని సాధించుకున్నాం. అందువల్ల ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి అయినా కాంగ్రెస్ బీజేపీ అదే తేడా లేకుండా అందరం కూడా సమిష్టిగా కృషి చేద్దాం. మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ను తీసుకొచ్చాం. మీరు కూడా కలిసి పోరాడి ప్రజలందరికీ ఏదైతే సంక్షేమ పథకాలు అందే దిశగా ప్రయత్నం చేసి సో కాంగ్రెస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అంతే గ్రామీణ స్థాయిలో పోరాటం చేస్తామని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.